ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 9వ అధ్యాయము 34 మరియు 35 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. ఈ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు అడిగినటువంటి అనుగ్రహానికి అనుగ్రహం ఎలా ఉంటుంది బ్రహ్మదేవునికి అనే విషయాన్ని ధృవీకరించారు. భగవంతుని యొక్క కృప అనుక్షణం కూడా మన ముందే ఉండాలి అంటే మనం ఏం చేయాలో మనము నేర్చుకున్నాం. శుద్ధమైన భక్తుడు తను చేసే కార్యక్రమాలకి కారణభూతమైన వాడు భగవంతుడిని శ్రీకృష్ణుడిని గ్రహించగలుగుతాడు. అందుకని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడాను భగవంతుని తన కృపని ప్రసాదించమని ప్రార్థిస్తుంటాడు. తన కృపని ప్రసాదించమని తన సేవలో చక్కగా నియుక్తమైనటువంటి కృపని ప్రసాదించమన్నప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని అనుగ్రహిస్తున్నాడు. సిద్ధమైన భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి జరిగినవి జరుగుతున్నవి అన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. దేశకాలమాన పరిస్థితులన్నీ కూడా అవగతం చేసుకొని ఆ పరిస్థితులకి అనుగుణంగా భగవద్భక్తిని అభివృద్ధి చెందించే దిశగా పయనిస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారి విషయంలో మనం చూడవచ్చు. కాలమాన పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని కృష్ణ చైతన్యాన్ని జనులందరికీ అందించడం కోసమని 64 మాలలు జపించవలసిన వాటిని 16గా కుదించి దాన్ని నిష్ఠగా పాటించమని నిర్దేశించారు. చాలా మంది అనొచ్చును ఏంటని, ప్రభుపాదుల వారు ఎలా మారుస్తారని. చూడండి, కాలమాన పరిస్థితులని పరిగణలోకి తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు దీక్షా విధానాన్ని కూడా సవరించారు. జాగ్రత్తగా గమనించినట్టయితే వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రక్రియకి భంగం కలగకుండా కాలమాన పరిస్థితులకి అనుగుణమైనటువంటి విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ప్రబోధించారు. జాగ్రత్తగా గమనించినట్టయితే అది మనకి బోధపడుతుంది. కొన్నిసార్లు అవన్నీ కూడాను లౌకికంగా ఆలోచించిన వ్యక్తులకి, వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నా, సన్యాసులైనా బ్రహ్మచారులైనా గృహస్థులైనా, చైతన్యము భౌతికంగా ఉందనుకోండి, లౌకికంగా ఉందనుకోండి, బాహ్య రూపంలో, లౌకికము అంటే ఏంటి, బాహ్య ప్రపంచంలో కొలిచేటటువంటి స్థితులని పరిగణలోకి తీసుకొని లెక్కించారనుకోండి, రూపదారు చేసింది కూడాను భౌతికంగా కనిపిస్తుంది వాళ్ళకి. కానీ అవన్నీ కూడాను ఆ భక్తుడు ఎలా చేయగలుగుతాడు? భగవంతుని యొక్క కృప ద్వారా, భగవంతుని యొక్క అనుగ్రహంతో వ్యక్తీకృతమైనటువంటి విస్తార విషయాలుగా చెప్పబడ్డాయి. ఆ చేసిన కార్యక్రమాలన్నీ ఏమిటి? ఇంద్రతృప్తి కోసం చేయబడినవా, స్వీయ ఇంద్రతృప్తి కోసం చేయబడినవా, భగవత్ ఇంద్రతృప్తి కోసం చేయబడినవా అనేవి పరిగణలోకి తీసుకొని కృష్ణుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి మనం చెప్పుకుంటాం కదా, శ్రీల ప్రభుపాదుల వారు ఆరంభంలో యథాతథంగా ఏం చెప్పారు? వేదశాస్త్రాలకు అనుగుణమైనటువంటి మనందరినీ కూడాను గురువులు కమ్మని చెప్పేశారు. కేవలం శిక్షా గురువులే కాదు, దీక్షా గురువులు కూడా కావాల్సిందేనా, గురువులు కమ్మని చెప్పేశారు అందరికీ కూడా. తన శిష్యులందరినీ కూడాను గురువులుగా చూడాలి అనుకున్నారు కూడా. కానీ ఎప్పుడైతే కృష్ణుడు దాన్ని స్వీకరించినప్పటికీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వ్యక్తులు దానిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తులు కూడాను కృష్ణ చైతన్యంలో స్థిరత్వంగా ఉండలేని పరిస్థితిని గమనించి ఏం చేశారు? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే కృష్ణ చైతన్యం అనేటువంటిది చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన తర్వాత, భౌతిక జగత్తులో ప్రకటితమైన తర్వాత 10,000 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమము కృష్ణ చైతన్యము సంకీర్తన యజ్ఞము అనేటువంటిది నిర్వహించబడుతుంది అని చెప్పబడి, ఈ 10,000 సంవత్సరాల్లో 10,000 సంవత్సరాలకు కావలసినటువంటి
ప్రగతి 10,000 సంవత్సరాల్లో ఎంతమంది జీవాత్మలు, కోటాను కోట్ల జీవాత్మలు భౌతిక జగత్తులో అనంత కోటి జీవరాశులు ప్రకటితమవుతాయి. దాంట్లో కోటాను కోట్ల మంది మనుష్య శరీరాన్ని పొందిన జీవాత్మలు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి భౌతిక బంధనాల నుంచి ముక్తడానికి అవకాశం కల్పించబడింది. మరి ఈ వ్యవస్థ, ఈ సమాఖ్య ఏదైతే ఉందో కృష్ణ చైతన్య సమాఖ్య భ్రష్టు పట్టిపోకుండా ఉండాలి అంటే, సక్రమంగా నిర్వర్తించబడాలి అంటే ఏం చేయాలని ఆలోచించారు శిల ప్రభుపాదులు. శాస్త్రానికి విరుద్ధం ఏమీ కలగకుండా ఉండే విధంగా ఏం ఆదేశించారు? తర్వాతి 10,000 సంవత్సరాలు అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పటి నుంచి కూడా 10,000 సంవత్సరాలుగా లెక్కేసుకుంటే ఈ ఉద్యోగం ఉన్నంత కాలం కూడాను, చైతన్య మహాప్రభు ఉన్నంత కాలం కూడాను కృష్ణ చైతన్య సమాఖ్యకి ఏమని చెప్పారు? దీక్షా గురువుని నేనే అని చెప్పేశారు. చాలా మందిలో తక్షణం కలిగేటువంటి అనుమానం ఏంటి? అదెలా? దీక్షా గురువుగా ప్రభుపాదుల వారు భౌతికంగా ఇక్కడ లేనప్పుడు ఎలా దీక్షను ఇవ్వగలరు? ప్రభుపాదుల వారు దానికి కూడా కావలసినటువంటి పరిస్థితులను కల్పించారు. ఎలా దీక్షను ఇవ్వగలరు? ఎలా ఇవ్వగలరు? తనచే నిర్దేశించినటువంటి, తనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులను నిర్దేశించి వారి ద్వారా ఇప్పించడం. శీల ప్రభుపాదుల వారి ద్వారా ఇప్పించడం అంటే ఏమిటి? తేడా ఏమిటి? ఇక్కడ దీక్ష స్వీకరించినటువంటి వ్యక్తి శీల ప్రభుపాదుల వారి శిష్యులుగా మారుతారు. తద్వారా ఏమవుతుంది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రభుపాదుల వారికి ఏదో భౌతికంగా ఏదో చేయాలనుకున్నాడు, అందరి ఇది కాదు. నిజానికి ఎక్కువ మంది తనకు శిష్యులు, ప్రభుపాదుల వారు వీటన్నిటికీ చాలా అతీతులు. ఒక శిష్యుడు ఉన్నాడా, కోటి మంది శిష్యుడు పెద్ద తేడా ఏముండదు ఆయనకి. అందరికీ కూడాను ఎవరి ద్వారా, తన శిష్యుడి ద్వారా శిష్యుడైనా లేకపోతే తన శిష్యుడైనా కూడాను వాళ్ళందరూ కూడా అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ ప్రభుపాదుల వారి ద్వారానే సాధ్యమవుతుంది. తన నెంబర్లు పెంచుకోవడానికి చేశాడు ప్రభుపాదుల వారు? ఖచ్చితంగా కాదు. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి విషయం అది. ఎందుకు చేశారు చూడండి. ఒక 1,000,000 మంది, 1,000 మంది శిష్యులు అయ్యారనుకోండి. ఒక 10 మంది, 10,000 మంది శిష్యులు. చాలా మంది, కొంతమంది 5,000, 6,000, 10,000 వరకు కూడాను శిష్యులు ఉన్నటువంటి సందర్భాన్ని శ్రీల ప్రభుపాదుల వారికే స్వయంగా అంత శిష్యులు. ఈ శిష్యులందరిలో కూడాను తమ జీవన కాలాన్ని కృష్ణ చైతన్యాన్ని పాటిస్తూ వారు తమ భౌతిక శరీరాన్ని త్యజించేలోగా అందరూ పరిపక్వతను సిద్ధించుకోకపోవచ్చు. ఏవైనా భౌతిక కారణాల చేత మళ్ళీ వాళ్ళు మరో మానవ జన్మ ఎత్తాల్సిన అగత్యం ఏర్పడవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? నిజానికి శాస్త్రంలో ఏం చెప్పబడింది? అలా గురువు ఎవరినైతే తన శిష్యుడిగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడాను భౌతిక జగత్తు నుంచి ముక్తులయ్యేంత వరకు కూడాను మళ్ళీ మళ్ళీ గురువు వాళ్ళకి దీక్షనిస్తూ ఉండాలి, జన్మించాలి. మళ్ళీ ప్రకటితమై వాళ్ళకి దీక్షనిచ్చి వాళ్ళందరూ తమ జీవనాన్ని పరిపూర్ణం చేసుకునేంత వరకు కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం. వస్తాడు కూడాను ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎలా టెక్నికాలిటీస్ ఎలా ప్రభుపాదుల వారు ఏర్పరిచారు అంటే, ఈ సూత్రానికి భంగం కలగకుండా తనచేనే కాదు, వ్యక్తిగతంగా తాను దీక్ష ఇచ్చినప్పుడు, భౌతికంగా ఇక్కడ ఉన్నప్పుడు, తరువాత వ్యక్తిగతంగా తాను దీక్షని ప్రసాదించినప్పుడు ఏమని చెప్పారు దాన్ని? రిత్విక్ కదా. అంటే తనకి ప్రాతినిధ్యం వహిస్తూ దీక్షనిచ్చే వాళ్ళకి కూడా, సపోజ్ ఇప్పుడు మనంతా కూడా మనలో కొందరు ఇప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్షను స్వీకరించాం. ఇలా చాలా మంది స్వీకరించినాక దాంట్లో స్వీకరించిన వాళ్ళు కొందరు ఎవరైనా కూడాను పరిపక్వ స్థితిని సిద్ధించుకోకుండా మళ్ళీ భౌతిక జగత్తులో ప్రకటితం కావాల్సిన అగత్యం ఏర్పడితే, మానవ జన్మ పొందాల్సిన అగత్యం ఏర్పడితే మరి వాళ్ళకి దీక్ష ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎలాగైతే దీక్షనిచ్చారో అదే విధంగా ప్రభుపాదుల వారు మళ్ళీ దీక్షనిస్తారు. ఎలా? ఋత్విక్కుల ద్వారా, అంటే తన ప్రతినిధుల ద్వారా. చూసారా ఎంత చక్కగా ఈ వేద సూత్రానికి భంగం కలగకుండా ఏర్పరిచినటువంటి సదుపాయం. ప్రభుపాదుల వారు ఇప్పుడు భగవత్ సేవలో ఎక్కడో ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు.
అని చెప్పిన దాని ప్రకారంగా పాతాళలోకంలో ప్రవేశించి అక్కడ కూడా కృష్ణ చైతన్య ప్రచారం చేస్తా అన్నారు. అది పూర్తి చేసుకొని మరో కార్యక్రమంలో ఉన్నారా, అక్కడే ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ప్రభుపాదుల వారు తన కృష్ణ సేవ ఏదైతే ఉందో ప్రాథమికంగా కృష్ణుడిచే నిర్దేశించబడిన సేవ దానిలో ఉంటూనే తనకి ఇవ్వబడినటువంటి ఈ సేవను పరిపూర్ణం చేస్తున్నాడు. చూడండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుపాదుల వారి ద్వారా దీక్ష పొందినటువంటి వ్యక్తులు ఏ కారణం చేతనైనా పరిపక్వతను సిద్ధించుకోకుండా మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చినప్పుడు కూడాను ప్రభుపాదుల వారు మళ్ళీ భౌతికంగా ఈ జగత్తులోకి రాకుండానే వారికి మళ్ళీ మళ్ళీ కూడా దీక్షనిచ్చి, ఇప్పుడు చూడు ప్రభుపాదుల వారి దగ్గర నుంచి ప్రత్యక్ష రూపంలో భౌతికంగా ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్నప్పుడు దీక్ష పొందినటువంటి వ్యక్తులు కూడా ఏ కారణం చేతనైనా కూడాను పరిపక్వతను సిద్ధించుకోకుండా మళ్ళీ భౌతిక జగత్తులో ప్రకటితం కావాల్సిన అగత్యం ఏర్పడితే ప్రభుపాదుల వారు మళ్ళీ భౌతిక జగత్తుకి రాకుండానే దీక్ష ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. తానే దీక్షనిచ్చే విధానం చూసారా, ఎంత మహాద్భుతమైన తెలివితేటలతో. చూడండి, కృష్ణ చైతన్యవంతుడు అత్యంత చతురుడు అన్నప్పుడు దాని అర్థం ఏంటో మనకు బోధపడుతుంది. ఇది సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ప్రభుపాదులు. చాలా మంది అనుకుంటారు అదేమిటి ప్రభుపాదులు ఏమిటి, అత్యాశపరుడా, ఏమిటిది, భౌతికంగా ఆలోచిస్తున్నాడా, తనకి ఎక్కువ మనిషి, ఇలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎలా చెబుతారు, శాస్త్రానికి విరుద్ధము. శాస్త్రానికి విరుద్ధం కాదు, శాస్త్రబద్ధమైనది ఆచరణయోగ్యంగా చేసి ఇచ్చారు ప్రభుపాదులు. లేకపోతే ఏం జరుగుతుంది మనం చూసాం. ఇప్పటికి కూడా మనకి అనేక అనుభవాలు ఉన్నాయి. కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రభుపాదుల వారి శిష్యులుగానే ఉంటూ అనేక మందికి దీక్షనిచ్చినటువంటి వ్యక్తులు తాము కృష్ణ చైతన్యాన్ని పాటించకుండా దిగజారిపోయిన పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో అనేక మంది వ్యక్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని చెల్లాచెదురు చేసుకున్నటువంటి పరిస్థితి. దాన్నంతా కూడా ముందే గ్రహించి శీల ప్రభుపాదుల వారు తన శిష్యులలో కొందరు అలా స్థిరత్వంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితిని గమనించి తద్వారా ఆ ఒక్క వ్యక్తి మూలంగా అనేకులు మళ్ళీ నష్టపోకుండా ఉండేందుకు కావలసిన పరిస్థితిని కలిగించాడు. చూడండి ప్రభుపాద, ఇంతటి కరుణ, ఇంతటి కృప చూడండి. చూడండి, ఎవరైనా సరే ఒక వ్యక్తిని శిష్యులుగా స్వీకరించారనుకోండి, చెప్పుకున్నాం కదా, ముందు వాళ్ళు పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శిష్యులని కూడాను ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకెళ్ళగలుగుతారు. వారే పరిపక్వతని చెందినప్పుడు ఇంకెవరినైనా ఎలా తీసుకెళ్తారు. చూడండి, ఒక్క వ్యక్తి దిగజారిపోతే ఇప్పుడు ఏం జరిగిపోయింది, అని శిష్యులుగా ఉన్నటువంటి అనేకులు కూడాను దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది కదా. దాని నుంచి పరిరక్షించడానికి అనేక జీవుల యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనానికి అవరోధం కల్పించకుండా ఉండడం కోసమని శీల ప్రభుపాదుల వారు దీన్ని చెప్పారు. ఊరికే వితండవాదం కోసమని దీనిలోని విశిష్టతని పరిగణలోకి తీసుకోకుండా ఎందుకు చెప్పాడు, దీంట్లో ఉన్నదా దాంట్లో ఉన్నదా, మనకున్న పరిజ్ఞానం చాలా తక్కువ. ఒక్కటే చేయలేదు శీల ప్రభుపాదుల వారు, చాలా మార్పులు చేశారు. ఉదాహరణకి మనం మొన్న చెప్పుకున్నాం కదా, మళ్ళీ చెప్పుకుంటాము. 64 మాలలు జపించాలి అనేటువంటిది భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ప్రకటించేశారు. రోజు 64 మాలలు జపించాలి. ప్రభుపాదుల వారు దాన్ని 16 కుదించారు. దాన్ని స్వీకరించాం కదా. అలాగే దీక్ష విషయంలో కూడాను కృష్ణ చైతన్య ఉద్యమం ఉన్నన్నాళ్ళు కూడాను దీనికి దీక్ష గురుని నేను అని శ్రీల ప్రభుపాదుల వారు ప్రకటించారు. ఎలాగైతే 16 మాలలు చేస్తే కూడా పరిపక్వతని సిద్ధించుకుంటామో అదే విధంగా ఈ నియమాన్ని కూడా పాటించినప్పుడు మనం పరిపక్వతని సిద్ధించుకుంటాం. చాలా ముఖ్యమైన విశిష్టమైనటువంటి విషయం ఇది. చూడండి, తను భౌతిక జగత్తులో తన లీలని ప్రకటితం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ప్రభుపాదుల వారి నుంచి దీక్ష తీసుకునే వ్యక్తులు కానివ్వండి, ఆ తర్వాత ప్రభుపాదులచే ఆదేశించబడినటువంటి ప్రతినిధుల ద్వారా ప్రభుపాదుల వారి శిష్యులైన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడాను దీర్ఘకాలంలో మళ్ళీ మళ్ళీ చూడండి, ఎంతమంది జీవాత్మలు కదా, మనంతా కూడాను జీవులమే కదా, వేలు లక్షల మంది కోట్ల మంది కదా. వీళ్ళంతా కూడాను, వీళ్ళలో ఎవరైనా కూడా ఈ ఈ జీవితంలోనే పరిపక్వతని, ఈ శరీరాన్ని త్యాగం చేయగానే పరిపక్వతని సిద్ధించుకోకపోతే మళ్ళీ భౌతిక జగత్తులో ప్రకటితం కావాలి. ఆధ్యాత్మిక గురువు మారిపోతూ ఉండడు.
ఆధ్యాత్మిక గురువు ఎప్పుడూ ఒకరే ఉంటారు. ఆధ్యాత్మిక గురువు అంటే శాశ్వతమైనటువంటి తండ్రి. మరి ఆధ్యాత్మిక గురువు ఏం చేయాలి? వీళ్ళని ఉద్ధరించడానికి మళ్ళీ రావాలి కదా! ఆ పరిస్థితి ఎలా సమకూర్చాలి అనే దాన్ని ఆలోచించి ప్రభుపాదుల వారు ఏర్పరిచారు. ఇంతటి నిగూఢమైన తత్వం దాగి ఉంది. నేను ఈ తత్వాన్ని ఇటువైపు ప్రభుపాదుల వారిని దీక్షా గురువుగా స్వీకరించాలనే వాళ్ళు కానివ్వండి, లేదు లేదు అలా స్వీకరించకూడదు అనే వాళ్ళు ఎవరు కూడా ఈ తత్వాన్ని చక్కగా వివరించి చెప్పినట్టుగా నేను ఎక్కడా చూడలేదు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ఈ తత్వం మనకి అవగతమవుతుంది. అనేక రకమైనవి మార్చారు ప్రభుపాదుల వారు ఒకటే కాదు. ఏం మార్చారు? అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం. కృష్ణ చైతన్యానికి అనుకూలమైనటువంటి కాలమాన పరిస్థితులకి అనుకూలమైనటువంటి వాటినన్నిటి కూడాను సవరించి ఇచ్చారు శీల ప్రభుపాద. చాలా చక్కని భాష్యం ఇక్కడ చూడండి. శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తులు దేశకాల వస్తు పరిస్థితుల సత్యములన్నింటినీ చక్కగా ఎరిగి ఉన్నందున అనేక విధములుగా భగవద్భక్తుల సంఖ్యని వృద్ధి చేయ ఎల్లప్పుడూ కోరియుండు. అలా దివ్యమైన సేవ యొక్క అటు విస్తారములు అలా పెంచడాన్ని లౌకికులు ఏమనుకుంటారు? భౌతికమైన దానిగా భావిస్తారు. కానీ అలా ఆ విస్తారాలన్నీ కూడాను భక్తుడు, విశుద్ధమైన భక్తుడు తనకు తానుగా తన మానసిక కల్పనతో చేసినది కాదు. భగవత్ అనుగ్రహణ చేత ప్రకటితం చేయబడింది. అందుకని అవి భగవత్ విస్తారాల ఆలోచనలన్నీ కూడాను స్వయంగా భగవంతుని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా! ఆచార్యుడు అనేవాడు కొన్ని సవరణలు చేస్తాడు. చూడ్డానికి ఎలా కనిపిస్తాయి? అదేమిటి? ఇది వేదశాస్త్రాలు చెప్పిన విరుద్ధంగా ఉందే అనిపించవచ్చును కూడా. అదే కదా మరి! ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారికి కూడాను 64 మాలలు జపించాలని చెప్పారు. దాన్ని ప్రభుపాదుల వారు 16కు కుదించి ఇచ్చారు. అది ప్రామాణికమైనప్పుడు మరి దీక్షా గురువుగా తానే ఉండాలి అని నిర్దేశించడం కూడాను ప్రామాణికమే కదా! చూడండి జాగ్రత్తగా గమనించినట్టు అది భౌతికమైనటువంటి సూచన కాదు. చాలా నిగూఢమైన అర్థాన్ని కలిగి ఉన్నటువంటి సూచన అది. జీవులందరూ కూడాను కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తులందరూ కూడాను అదే జీవితంలో కానీ ఒక అవసరమైతే మరో జీవితాన్ని స్వీకరించినా కూడా నీ పరిపక్వతను సిద్ధించుకొని భగవద్ధామానికి చేరుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులని వేదశాస్త్రాలకి భంగం కలగకుండా ఉండే విధంగా ఇవ్వబడిన సూచన. అందుకని ఇక్కడ చాలా చక్కగా చెప్పబడింది ఏమని ఆ కర్మలన్నీ బాక్యంగా చూస్తే లౌకికంగా ఆలోచించామనుకోండి ఏం కనబడుతుంది? అదేంటి ప్రభుపాదుల వారు తానే గురువుగా ఉండడం కోసమని ఇలా చెప్పారా? పరంపర ఉంది కదా! మరి పరంపర నశించిపోతుందా? ఏమీ నశించిపోదు. ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారు ప్రామాణికమైనటువంటి గురువు. ఎక్కడ నశించిపోయింది? దాన్ని కాలపరిమితితో నిర్దేశించారు. 10,000 సంవత్సరాలని చెప్పారు శ్రీల ప్రభుపాద. కదా! అందుకని ఇక్కడ ప్రామాణికతకి కానీ, పరంపరకి కానీ ఎలాంటి అవరోధం కానీ హ్మ్. ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించకుండా ఉండడం కానీ ఏం చేయలేదు. ఎందుకని అవన్నీ పరిపక్వమైన విశుద్ధమైనటువంటి భక్తులు భగవత్ సేవలో నియుక్తమైనాడు. కృష్ణుని సేవలో నియుక్తమైనాడు. అందుకని ఈ వివరణలన్నీ కూడాను మనం జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. ఊరికే చదివేసి అవును కదా! ఊరికే నేమ్ సేక్ చెప్పడం కోసం ప్రభుపాదుల వారు చాలా గ్రేట్. ఎందుకనంటే ఆచార్యుడు. ఆయనకి మార్చే శక్తి ఉంది. మరి మార్చిన దాన్ని స్వీకరించేటువంటి క్షమత మనలో ఉందా? ఉండాలి కదా! చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలామంది ఇది చెప్పడానికి, వినడానికి కూడా ఇష్టపడినటువంటి మూర్ఖతతో ఉన్నటువంటి వాళ్ళుంటారు. అదేం సూచిస్తుంది నిజానికి? అది భౌతికత్వాన్ని సూచిస్తుంది. గురువును పరిపూర్ణంగా శరణాగతి పొందిన వ్యక్తి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. మరి గురువు ఆజ్ఞను ధిక్కరిస్తే దశవిధ నామాపరాధాల్లో మూడో అపరాధం కదా! గురువు ఆజ్ఞను ధిక్కరించను.
మరి అది ఎలా పరిపక్వతను సిద్ధించుకునేందుకు కావలసిన పరిస్థితులు కల్పిస్తుంది? శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్దేశించినటువంటి అన్నింటిని కూడా పరిపూర్ణంగా స్వీకరించాలి. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తాడు. అర్ధకుటి న్యాయాన్ని చాలా చోట్ల ఇస్తారు. భౌతికవాదులు కొందరు ఏం చేస్తారు? భగవద్గీతని అధ్యయనం చేసి దాంట్లో వాళ్ళకు కావలసిన వాటిని స్వీకరిస్తారు. వాళ్ళు చేయడానికి అనుగుణంగా లేవు అనుకున్నాయి కానీ ఇతరాత్ర అంటే అది చేయక్కర్లేదు. అలా ఉండదే. ప్రభుపాదులు వారు అనేక చోట్ల నిందిస్తారు వాళ్ళని కూడా. ఏమని చెప్తారు? దూషిస్తారు. వాళ్ళు ఎలాగా అపరిపక్వ స్థితిలో ఉన్నారు, వాళ్ళు భౌతికత్వాన్ని ఎలా కలిగి ఉన్నారని చెప్తారు. ప్రభుపాదుల వారిచే నిర్దేశించబడిన అన్ని సూత్రాన్ని పాటించకపోతే మరి ప్రభుపాదుల ఆజ్ఞని శిరసావహించినట్టుగా ఎలా పరిగణించగలుగుతాం? చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయాన్ని ఇక్కడ భాష్యంలో కూడా వ్యక్తీకరించడం జరిగింది. చూడండి, లౌకికులకై భౌతిక కర్మలుగా కనిపిస్తాయి కానీ అవన్నీ ఏమిటి నిజానికి? భగవానుని యొక్క అనుగ్రహ విస్తారములు. అవన్నీ ఆధ్యాత్మికమైనవి. అవన్నీ కూడాను ఆధ్యాత్మిక శక్తిని ఎలా కలిగి ఉంటాయి? ఎందుకంటే ఆ వ్యక్తులు పరిపూర్ణంగా శ్రీకృష్ణుడి సేవలో నియుక్తమై ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయము మనకి చర్చించుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇది. బ్రహ్మదేవునికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆస్వాదన. నీవు చేసే పనులన్నీ కూడా పరిపక్వమైనవి అయి ఉంటాయి. ఎందుకని? నేను పరిరక్షిస్తుంటాను. అందుకని నువ్వు ఎప్పుడు నష్టపోవు అని చెప్తున్నాడు. ఎందుకని? ఎప్పుడు కూడా నీ ఎడ నా అనుగ్రహము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా సేవలో నియుక్తమైన. అందుకని బాహ్య రూపంలో చూస్తే భౌతికంగా కనబడేటువంటి కార్యక్రమం ఏంటి? ప్రజాభివృద్ధి. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు బ్రహ్మదేవునికి? నువ్వు ఆది ఋషివి. నీ మనస్సు ఎప్పుడు కూడా నువ్వు నా యందే లగ్నమై ఉన్నందున ప్రజోత్పత్తి యందు నీవు నెలకొనినప్పటికీ పాపోద్భూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడూనూ ఆక్రమించబోదు. చాలా ముఖ్యమైన ఇంకో విషయం కూడా చాలా మంది అనుకుంటారు, త్రిమూర్తుల గురించి గుణావతారాల గురించి మాట్లాడుకుంటాం కదా. సత్వగుణానికి శ్రీ మహావిష్ణు, రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమో గుణానికి శివుడు ఆధిపత్యం వహిస్తారు. అంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నారని కాదు అర్థం. వాళ్ళు గుణాతీతంగా ఉంటారు. ఈ గుణాలకు అతీతులైన వాళ్ళు విశుద్ధమైన భక్తుల కొరకు స్వయంగా భగవంతుడే స్వయం. కాబట్టి గుణాల ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులు కాదు, ఆ గుణాలకి అధిపతులు. ఇక్కడ చాలా చక్కగా చెప్పచ్చు. రజోగుణానికి అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడూ ఆక్రమించబోదు. ఇది శ్రీకృష్ణుని వ్యాఖ్యానము, స్వయంగా బ్రహ్మదేవుడికి తెలిపినటువంటి. బ్రహ్మదేవుని యొక్క యోచనలు కానీ ప్రణాళికలు కానీ అమోఘమైనవి. ఎందుకు అమోఘమైనవి? అవన్నీ కూడా కృష్ణుడి కృపచే నిర్వహించబడుతున్నాయి. భక్తుని యొక్క ప్రణాళికలు అమోఘమైనవి ఎందుకు అవుతాయి? భక్తుడు అనుక్షణం కూడాను భగవత్ సేవలు నియుక్తమైనడం వల్ల భక్తునికి కృష్ణ కృప లభిస్తుంది. కృష్ణుడి యొక్క కృపలో స్థిరుడై ఉంటాడు. ఒకవేళ కొన్నిసార్లు మోహితుడైనట్టుగా కనబడినప్పటికీ లౌకికులకు అది భౌతికంలా కనబడుతుంది, కానీ నిజానికి అది ఆధ్యాత్మికం. కొన్నిసార్లు ఆ వ్యక్తిని విశుద్ధమైన భక్తుడే ఎలా కనిపిస్తాడు? మోహితుడైనట్లుగా గోచరించబడుతుంది, కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అది శ్రీకృష్ణుడి యొక్క లీలలో భాగంగా మనకి అవగతమవుతుంది. అలా మోహితుడైనట్టుగా కనబడ్డప్పుడు కూడా అది ఎలా ప్రతిఫలిస్తుంది? ఆ విశుద్ధ భక్తుడు మరింత ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి అనువుగా ఉంటుంది. చూడండి, అర్జునుడు మోహితుడైనట్టుగానే కనబడ్డాడు, కానీ నిజానికి అర్జునుడిని మోహితుడయ్యేలాగా ఏం చేసింది? శ్రీకృష్ణుని యొక్క ఆంతరంగిక శక్తి అర్జునుడు మోహితుడయ్యేలాగా చేసింది.
లేకపోతే అర్జునుడు భౌతిక శక్తి మోహితుడేటువంటి వికార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, విశుద్ధమైన భక్తుడు, అనుక్షణం కూడా కృష్ణుడి సాంగత్యంలో ఉన్నటువంటి భక్తుడు కదా. సాక్యరసంలో ఎవరినైనా ఉదహరించాలి అంటే మనం అర్జునుడిని ఉపమానంగా చెప్తాను. సాక్యరసంలో పరిపక్వతని సిద్ధించుకున్నటువంటి వ్యక్తి అంటే అర్జునుడు, విశుద్ధమైనటువంటి భక్తుడు. మరి అలాంటి విశుద్ధమైనటువంటి భక్తుడు మోహితుడు ఎలా అవుతాడు? మోహితుడు అయ్యేలాగా తన లీలని ప్రకటితం చేయడానికి తన కర్తవ్యాన్ని ఏమనుకున్నాడు? జనులందరికీ కూడా భగవద్గీతని ప్రబోధించడానికి తన భక్తుడైనటువంటి అర్జునుడు మరి భౌతికమైన శక్తి వల్ల ప్రభావితం చెందడు. కాబట్టి అంతరంగిక శక్తి ద్వారా అర్జునుడు మోహితుడయ్యేలాగా కృష్ణుడు అనుగ్రహించాడు. కృష్ణుడి మూలంగా అలా అయినట్టుగా ప్రకటితమై కృష్ణలీలలో భాగస్థుడయ్యాడు. తద్వారా ఏం చేశాడు? బద్ధస్థితిలో ఉన్న జీవులు ఎలాంటి సంశయాన్ని అయితే వ్యక్తీకరిస్తారో అలాంటివన్నీ కూడా వ్యక్తీకరించడం ద్వారా బద్ధ జీవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ కృష్ణుడిచే అందరికీ కూడా సమాధానం ఇప్పించాడు. దానివల్ల ఏం జరిగింది? అర్జునుడు, నిజానికి అర్జునుడికి తెలియని విషయం ఏం లేదు భగవద్గీతలో, అంతా కూడా తెలుసును. కానీ కృష్ణుడి యొక్క సేవలో, కృష్ణుడి మూలంగా, కృష్ణుని అనుజ్ఞ చేత, కృష్ణుడి యొక్క కృప చేత అలా తన ఆంతరంగిక శక్తి ద్వారా మోహితుడై, అంటే ఆ మోహితమయ్యే విధానం కూడా భౌతికమైంది కాదు. అదేమిటి? నిజానికి అది కూడా ఆధ్యాత్మికమైంది. స్పష్టంగా కృష్ణుడితో అనుసంధానం చేయబడినటువంటి ఏ కార్యక్రమైనా కూడా ఆధ్యాత్మికమైనవి. ఇక్కడ కూడాను అర్జునుడి యొక్క సంభాషణ అంతా కూడా ఎలా కనబడుతుంది? భౌతికమైన సంభాషణలా కనబడుతుంది కదా. నిజంగా భౌతికమే. ఒక భౌతికవాది ఎవరైతే ఉంటారో మోహపూరితమైన జీవనాన్ని, దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి కలిగేటువంటి సందేహాలన్నీ కూడా అర్జునుడు వ్యక్తీకరించాడు. మరి అర్జునుడు భౌతికవాదినా? భౌతికత్వాన్ని కలిగినవాడా? కాదు. విశుద్ధమైన భక్తుడు. కానీ ఆ ఆలోచనలు ప్రేరేపించేలాగా దేని ప్రభావం జాగ్రత్తగా గమనించాలి. కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి ద్వారా మోహితుడయ్యాడు. అలా వ్యక్తీకరించడానికి అదొక లీల. తద్వారా చూడండి, కృష్ణుడు ఏదైనా చెప్పాలి అనుకుంటే మంచిగా కనబడేది, కానీ అసలు చెడు అనేటువంటిది ఏమి ఉండదు. అంత ఆధ్యాత్మికమైంది. కృష్ణుడు ఎవరినైనా తన లీలలో వినియోగించాలంటే ఎవరిని వినియోగిస్తారు? తన భక్తులని. కాబట్టి కొన్నిసార్లు బద్ధజీవులకి ప్రాతినిధ్యం వహించేటువంటి స్థితి ఏర్పరచాల్సినా కూడా ఎవరిని స్వీకరిస్తాడు? తన భక్తుడిని ఆ స్థితిలో ఉంచి బద్ధజీవులందరికీ కూడా ఉపదేశాన్ని అందించినట్టుగా మనకు బోధపడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. విశుద్ధమైన భక్తులు ఎవరైతే ఉంటారో, ఆచార్యులుగా మనం ఎవరినైతే స్వీకరిస్తూ ఉంటామో, వాళ్ళు ఒక్కొక్కసారి మోహపూరితులయ్యారా, అదేమిటి అలా వ్యక్తీకరించారు అని అనిపించవచ్చు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు మీరు గమనించినట్టయితే భగవద్గీత భాష్యాల్లో మొదటి అధ్యాయంలో కానీ, రెండవ అధ్యాయంలో కానీ, తర్వాత మూడవ అధ్యాయంలో కానీ ఎక్కడైతే అర్జునుడు రకరకాల సందేహాలను వెలిబుచ్చినప్పుడు చాలా చక్కగా భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెబుతారు. అర్జునుడు విశుద్ధమైనటువంటి భక్తుడు, ఆయన బద్ధజీవులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అని స్పష్టంగా చెప్తారు. చాలా ముఖ్యమైన విషయం ఒక విశుద్ధమైనటువంటి భక్తుడికి సంబంధించిన వివరణ. ఊరికే చెప్పడం, వినడమే కాదు, అది మన జీవితంలోకి అన్వయించుకోవడము ఎలాగా? చూడండి, ప్రభుపాదుల వారి సూచనని పరిపూర్ణంగా మన జీవితంలోకి అన్వయించుకునే విధానం ఏమిటి అంటే, ఆయన చెప్పినటువంటి వాటినన్నింటి కూడా స్వీకరించాలి. అప్పుడు కదా శరణాగతి అంటే అర్థము. లేకపోతే శరణాగతికి అర్థం ఏముంది? కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహించకుండా నేను కృష్ణుడికి శరణాగతి పొందాను అంటే, దాన్ని ప్రభుపాదుల వారు తన వ్యాసంగంలో కానివ్వండి, భాష్యంలో కానివ్వండి, ప్రవచనంలో కానివ్వండి, జీవితం అంతా కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. బాహ్య రూపంలో చాలా గొప్పగా కనబడినప్పటికీ
హృదయ శుద్ధీకరణ జరగకపోతే దానివల్ల ఎలాంటి సౌలభ్యము ఉండదు, ఆధ్యాత్మిక పురోగతి కాదు అని భాగవతంలో చెప్పబడింది. ధర్మ ప్రోజితకైతవోచ్చర నిర్వత్సరాణం శతం. భాగవత ఆరంభంలో చెప్పబడినట్టు బాహ్య రూపంలో భక్తులుగా కనబడినప్పటికీ చైతన్యంలో మార్పు లేదనుకోండి, దానిలో ఉండేటువంటి పర్యవసానం ఏమిటి? భౌతికత్వమే అదే అయిపోతుంది. కాబట్టి దీన్ని హృదయాంతరాల్లోకి స్వీకరించడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిపూర్ణంగా శ్రీల ప్రభుపాదుల వారి సూచనని మన జీవితంలోకి అన్వయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రభుపాదుల వారు నిర్దేశించినటువంటి సూత్రాలు ఏమిటి? కృష్ణ చైతన్యంలో స్థిరపడి మన భౌతికత్వం నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? కృష్ణైతాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి ప్రభుపాదుల వారు చెప్పారు. 4 నియమాల రూపంలో ఇచ్చారు. శ్రీకృష్ణుని ఆదేశాన్ని పరిపాలించడం ఎలాగా, స్వీకరించి శరణాగతి పొందే విధానాన్ని 4 నిర్దిష్టమైన చేయవలసిన కార్యక్రమాలుగా నిర్దేశించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ప్రతిదినము కనీసంగా 16 మార్లు జపించాలి. ఒకసారి ఇప్పుడు మనం చేసాం కదా, అలా 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. అలా కనీసంగా 16 మార్లు అనిత్యము జపించాలి. మనం భుజించే ఆహారం కృష్ణ ప్రసాదమే అయి ఉండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ ప్రతిదినం కూడాను శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తనం చేయడం అనేటువంటి కార్యక్రమం నిమగ్నం కావాలి. ఈ 4 కార్యక్రమాన్ని నిష్ఠగా ఆచరించినట్టయితే చేయకూడని కార్యక్రమాలుగా చెప్పబడిన వాటిలో దేంట్లోనైనా కూడాను మనం మోహితులమై ఉంటే కూడా ఆ మోహాలన్నీ కూడా తిరిగిపోతాయి, వాటి నుంచి దూరం అయిపోతాం. ఆ చేయకూడని కార్యక్రమం అంటే మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, వివాహేతర సంబంధాలు కలిగి ఉండకుండా ఉండడం. చేయవలసిన 4 నిష్ఠగా చేస్తే మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. చేయకూడని 4 మొదటి 2 ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయి. మాంసభక్షణ చేయడం కానీ, లేకపోతే మత్తు పానీయాలు సేవించడం కానీ, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి అనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంటే ఈ 2 తొలగిపోతాయి. మిగిలిన 2 ఏమిటి? జూదం ఆడకుండా ఉండడము, వివాహితర సంబంధాలు కలిగి ఉండకుండా ఉండడం. చేయవలసిన 4 నిష్ఠగా మనం పాటిస్తే హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము, నిత్యం భాగవత సేవ శ్రవణం చేయడము కార్యక్రమాల నిమగ్నమైనట్టయితే, కృష్ణ ప్రసాదాన్నే స్వీకరిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము కూడని కార్యక్రమాల దేంట్లో అయినా నిమగ్నమైంటే కూడా అవి మన నుంచి దూరం అయిపోతాయి. ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా దూరం, వాటి మీద ఆసక్తి తొలగిపోతాయి. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో దృఢ సంకల్పంతో మన కృష్ణైతాన్ని స్వీకరించవచ్చు. హృదయంలో ఎలాంటి సంశయం ఉండక్కర్లేదు. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 మనం హిందీలో భగవద్గీతని చర్చిస్తాము. 10:30 జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 10:30 నుంచి 11 వరకు, 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి శ్రవణము మరియు పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం, అది చర్చ కూడా జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు ఏకాదశి కదా, అందుకని 4:30 ఈరోజు సాయంత్రం 4:30 నుంచి చైతన్య చరితామృతం నుంచి పఠన కార్యక్రమం ఉంటుంది. శ్రవణము, పఠనము. దాని తర్వాత మళ్ళీ మనము భగవద్గీత నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాము. సాయంత్రం కార్యక్రమం ఉంటుంది కదా మనకి 5:30, 6. ఎన్ని గంటలకు ఇవాళ ఏకీకృతంతో 6:30 నుంచి డిస్కస్ చేస్తాం కదా. వాళ్ళ పఠన కార్యక్రమంలో ఏం చదివామో దాని గురించి ఏదైనా చర్చించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి భక్తులంతా కూడాను ఈరోజు ఏకాదశి కూడా కాబట్టి ఏదో ఒక విధంగా, ఏదో రకమైనటువంటి ఏదో ఒక విధంగా ప్రతి నిమిషం కూడా కృష్ణ చైతన్యంతో గడిపేందుకు ప్రయత్నించవలసిందిగా విజ్ఞప్తి.
అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఏమి లేకుంటే అందరూ కూడాను ఏకాగ్రతతో నిష్టగా ఏకాదశి ఉపవాసాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఎవరికి మీ క్వశ్చన్స్ లేకపోతే ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన కి జై. హృదయ ఠాకూర్ కి జై. భక్త బృంద కి జై. చంద్రశ్రీమద్ భాగవతం కి జై. శ్రీమద్ భగవద్గీత కి జై. రాతిరమణ ప్రభుజీ కి అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. हरे कृष्ण दंडवत प्रणाम. सुफला माता जी की जय. प्रहलाद प्रभु की जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సం ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ సం ప్రభుజీ. హరి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి హరే హరి కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి హరి.